కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సెల్లమ్మా, వాడిని ఒక్కడనే కొట్టావనుకో వాడికి మాత్రమే బుద్ధి వస్తుంది. అదే ఈ అదవలందరినీ కొట్టావనుకో అందరికీ బుద్ధి వస్తుంది. కానీ రేయ్, చదువుకునే పిల్లలు కదా అని ప్రస్తుతానికి వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ అయిందనుకో ఒక్కొక్కడిని పాతేస్తాను. పదశెల్లమ్మా. ఏటమ్మా, ట్యూషన్లో బాగానే చెప్తున్నారా? బాగా చెప్తున్నారన్నయ్య, చాలా బాగా. సరే పద. ఏంటి ఇంకా మీ సంతాప సభ అయిపోలేదా? ఏరా దత్తుడా, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? కొంచెం నోరు మూసుకోనుండు. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. కరెక్ట్గానే మాట్లాడాను కదా. వచ్చిన దగ్గర నుంచి అందరూ తిండి తిప్పలు మానేసి అదే పనిగా బాధపడుతూ కూర్చున్నారు. అంత బాధపడాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. మరి బొర్ర లేకుండా బానే మాట్లాడుతున్నావు గాని ఇక ఆపరా. అయినా జరిగిందేమైనా చిన్న విషయమట్రా? అవమానంతో ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంత జరిగినప్పుడు బాధపడరా? ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు? జ్ఞానం లేని నాకు కాదు, మీకు. అయినా అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటే అవన్నీ తిరిగి వచ్చేస్తాయా? లేదా జరిగిపోయిన అవమానాలన్నీ వెనక్కి వచ్చేస్తాయా? చెప్పండి. వచ్చేస్తాయంటే అందరం కలిసి ఇలాగే కూర్చుందాం. మరి చెప్పండి. అయినా బాధపడాల్సింది ఇప్పుడు కాదు, ఆ ఎదవల్ని గుడ్డిగా నమ్మినప్పుడు. ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలంటేనే వాడు మంచోడా కాదా, నమ్మకస్తుడా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కానీ ఇవ్వం. 100 రూపాయల విషయంలోనే అంతగా ఆలోచించినప్పుడు మరి పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని పరాయాళ్ళింట్లో పెట్టే ముందు ఇంకెంత జాగ్రత్తగా ఆలోచించాలి? ఇవాళ రేపు ఎవరిని అంత గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అందులోనూ మనిషిని అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్నున్నట్టు ఇవాళ ఉండరు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరు. ఈ విషయం తెలుసుకునేసరికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది మనకి. అన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కనీసం ఒక్కసారైనా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏంటన్నది గమనించారా మీరు? గమనించారు. ఎందుకంటే ప్రపంచంలో ఆ ఎదవల కంటే మంచోళ్ళు నమ్మకస్తులు ఎవరూ లేరనే పిచ్చి నమ్మకం. అందుకే చివరికి పిచ్చోళ్ళని చేసి పడేశారు. ఈ రోజు వాళ్ళు స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం నువ్వు. వాళ్ళు తినే తిండి, బ్రతుకే బ్రతుకు అన్నీ నీ భిక్ష. ఆ రోజు నువ్వు గాని సాయం చేసి ఉండకపోతే ఈ రోజు వాళ్ళు అడుక్కు తినే పొజిషన్లు ఉండేవాళ్ళు. ఆ విశ్వాసం గాని కృతజ్ఞత గాని ఉన్నాయా ఎదవలకి? నమ్మించి నమ్మకంగా ఇంత వెన్నుపోటు పొడుస్తారా? నువ్వు ఆపావు కాబట్టి సరిపోయింది. లేకపోతే మండపంలోనే ఒక్కొక్క నా కొడుకుని నరికి పోగులు పెట్టేసి ఉండేవాడిని. చిన్నానా,
నువ్వు వాళ్ళని క్షమించొచ్చేమో గాని నేను మాత్రం క్షమించను. వాళ్ళు చేసిన మోసానికి రక్తం ఇంకా ఉడికిపోతూనే ఉంది. ఊరుకోను, వదిలిపెట్టను. ఏదో ఒక రోజు వాళ్ళ రక్తాన్ని గోదాట్లో పారించకపోతే నా పేరు దత్తుడే కాదు. సిన్నానా, మీరు బాధపడటం కాదు, ఇంత మంచి కుటుంబాన్ని ఇంత మంచి మనుషుల్ని పోగొట్టుకున్నందుకు వాళ్ళు బాధపడాలి, సిగ్గుపడాలి. విని వచ్చిన దగ్గర నుంచి ఎవరేం తినలేదు. భోంచేద్దాం పదండి. నానమ్మా, భుజమ్మా, పద. ఇంకా చెప్పింది అర్థం కావట్లేదా? పదండి భోంచేద్దాం. అమ్మా, నువ్వు అందరినీ తీసుకుని పదా. చిన్నానా జానకి, పద. లేకు చిన్నానా, నువ్వు పదా. రండి బుజ్జమ్మారా, అత్తయ్య రండి. కూర్చోండి. కూర్చోండి అత్తయ్య. అది తీసుకురాపో. గ్లాసులు ఇవ్వమ్మా. తర్వాత ఆలోచించుకోవచ్చులే గాని ముందు భోంచేయండి. ఎంతసేపు అలా కూర్చుంటారు? భోంచేయండి. బుజ్జమ్మా, భోంచేయి. చిన్నానా, తిను. అత్తయ్య, భోంచేయండి అత్తయ్య. ఇలా అయితే ఇంకెవరు మార్చలేరు.
దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యని అభిమానం కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపని నిరేతడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా స్వామి, ఇందాకటిదాకా పిల్లలు, పేగుబంధాలు, స్నేహితులు, ప్రేమ బంధాలు, బంధువులు, బంధుత్వాలు అన్నీ ఉండాయి స్వామి. కాని ఇప్పుడు అవేవీ లేవు, దూరమైపోయి ఉండాయి. నాకు నా భర్తకి నేను తప్ప మాకెవ్వరూ లేరు స్వామి. మేమిప్పుడు అనాథలం, అందరూ ఉన్నా ఎవరూ లేని నిర్భాగ్యులం. స్వామి, ఇదే కళ్ళతో కన్నీళ్లను చూసుండాను, సంతోషాల్ని చూసుండాను. కష్టపెట్టినా బాధ పెట్టినా అంతా నీలేలే అనుకున్నానే తప్ప ఆనందం వచ్చిందని పొంగిపోలేదు, కష్టం వచ్చిందని నిన్ను నిందించలేదు. స్వామి, జీవితంలో ఎన్ని బాధలొచ్చినా చాలా ఓపిక భరించగలిగి ఉండాను. కానీ ఈ కష్టాన్ని భరించేది మాత్రం నా వల్ల కావట్లేదు స్వామి. గుండె పగిలిపోయేలా ఉండాది. స్వామి, నువ్వు ఉన్నావన్న భరోసాతో, నా పసుపు కుంకాల్ని నిలబెడతావన్న నమ్మకంతో బ్రతుకుతా ఉండాను స్వామి. నీకు చేతులెత్తి మొక్కుతా ఉండాను స్వామి. నా భర్తని కాపాడు స్వామి. ఆయన లేకపోతే నేను ఉండలేను స్వామి, ఉండలేను. మేడం, మీ మొర దేవుడు ఆలకించాడు. లాయర్ గారికి ఏ ప్రాబ్లం లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఎవరండి మీరు? దండం పెట్టుకోవడానికి నేను దేవుణ్ణి కాదు, డాక్టర్ని. ఇట్స్ మై డ్యూటీ. మీరెళ్ళి లాయర్ గారిని చూడండి. డాక్టర్ గారు, స్వామి, స్వామి, నువ్వు చాలా పవర్ఫుల్ గాడివి. మా నాయన ప్రాణాన్ని కాపాడుండవు. చాలా థ్యాంక్స్ స్వామి, థ్యాంక్స్. జీవితంలో ముఖం చూపించొద్దు.
వెళ్ళిపోమని చెప్పుండవు కదా, పోతా ఉండను. నువ్వు జాగ్రత్తమా, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. నాయన్ని జాగ్రత్తగా చూసుకో. అంటే నువ్వు చూసుకుంటావు అనుకో, కాకపోతే కొడుగ్గా చెప్పడం నా ధర్మం కాబట్టే చెప్తా ఉండను. మా పోతా ఉండను నాయన, పోతా ఉండను. బాయ్ బాయ్. మా నాయన, మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండడం అనేది నా వల్ల కాదు. మిమ్మల్ని విడిచిపెట్టిపోయేకి చాలా చాలా కష్టంగా ఉండదు. నా వల్ల కావడం లేదు. అయినా సరే నువ్వు పొమ్మని చెప్పుండవు కాబట్టి పోతా ఉండాను మా, పోతా ఉండను. హొయ్యరే హొయ్యరే హొయ్యారే సయ్యరే సయ్యరే సయ్యారే హొయ్యరే హొయ్యరే హొయ్యారే సయ్యరే సయ్యరే సయ్యారే ధిమకు 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 ధిమారి హే ఐసా లగా ఐసా లగా ఐసా లగా ఐసా లగా జమకు 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 జమారి